హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరు బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కిడ్స్ బర్త్డే అనమాట. బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసాము, ఎక్కడికి వెళ్ళాము అన్నీ వీడియోలో ఉంటుంది. మేము ఫస్ట్ ఏమనుకున్నాము అంటే యాక్చువల్గా బర్త్డే ఇంట్లోనే చేద్దాము అని అనుకున్నాము. అండ్ సెకండ్ వచ్చేసి ఏదైనా ఫౌండేషన్కి వెళ్దాము అని అనుకున్నాము. సో మనము ఎన్నో డబ్బులు స్పెండ్ చేస్తాం, ఎక్కడెక్కడో ఖర్చు పెడతాం కదా పిల్లలకి. ఫుడ్ పర్పస్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసు కదా, వాళ్ళకి పెడదాము, వాళ్ళ బ్లెస్సింగ్స్ మన పిల్లలకు ఉంటాయని అనుకొని మేమైతే ఈ స్టెప్ వేసాము. ఈ స్టెప్ వేసాము అది కరెక్టో కాదా మీరే చెప్పండి. సో ఈ స్టెప్ మాత్రం చాలా బాగా నచ్చింది. అసలు మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఎంత ఎంజాయ్ చేస్తారు ఏంటి అని. అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసాము అన్ని వీడియో మాత్రం చూడండి, ఓకేనా? ఇటు హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ. నువ్వు చెప్పు హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్తున్నాం? సో ఇక్కడ చెరిష్ ఫౌండేషన్కి వెళ్ళాము. ఇది వచ్చేసి మేడిపల్లిలో ఉంది. అండ్ మనకు ఇది ఎలా కాంటాక్ట్ అసలు ఎలా తెలుసు అంటే, మా 10th బ్యాచ్ ఉన్నారు కదా, 10th బ్యాచ్లో 3 ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు ఇందులోనే ఉంటారు. సో కుమార్, ఎస్తర్ అండ్ మోనికా, వీళ్ళ త్రూ వెళ్ళాను. కుమార్ త్రూ వెళ్ళాను, తను ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు. సో నేను నాకు అంతకుముందు కూడా తెలుసు ఈ ఫౌండేషన్, బట్ కిడ్స్ కోసం ఫస్ట్ టైం వెళ్ళాను నేను. వీళ్ళ డిసిప్లైన్ మాత్రం, వీళ్ళ మెయింటెనెన్స్ మాత్రం ఎంత ఆసమ్, అసలుకి చాలా అంటే చాలా బాగుంది. మాకు కూడా ఈ స్టెప్ తీసుకునేందుకు కూడా చాలా బాగుంది. మా కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. అక్కడ వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వచ్చేసాము అనమాట. అసలైన హ్యాపీనెస్ అంటే కారు బంగ్లా కొనుక్కోవడం కాదు. ఏదైనా సాధించినప్పుడు మనకు వచ్చే సంతోషం, అది కూడా హ్యాపీనెస్ కాదు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి చూడండి, అందులో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో. సో ఇక్కడ చూడండి వాళ్ళు ఎంత బాగా కూర్చొని తింటున్నారో, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మా శ్రీనిక కూడా వాళ్ళ దగ్గర తింటుంది, ఎంత బాగా తింటున్నారు చూడండి. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ఇది వచ్చేసి వాళ్ళ డైలీ మెనూ అంట. ఇంత బాగా డిజైన్ చేసుకున్నారు చూడండి. ఇందులో ఉన్న మెనూ ఐటమ్స్ అన్నీ రోజు అంటే టైం తప్పకుండా వాళ్ళు కంపల్సరీ చేసుకొని తింటారనమాట. ఎంత బాగుందంటే ప్రోటీన్ అనమాట, చాలా ప్రోటీన్. ఎగ్స్ ఇస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది మాత్రం కంపల్సరీ, అసలు టైం అనేది మిస్ అవ్వదు. వాళ్ళు అదే చెప్పారు, మేము టైంకి తింటాము, ఇలా ఉంటాము అని చెప్పేసి. సో లాస్ట్కి మేము ఒక గ్రూప్ ఫోటో దిగి వచ్చేసామన్నమాట. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే అక్క బావ వీళ్ళిద్దరూ కేక్ తీసుకొచ్చి వాళ్ళే డెకరేట్ చేశారు. వాళ్ళే తెచ్చారు. అండ్ కస్టమైజ్డ్ కేక్ అనమాట, అది కూడా చాలా బాగుంది కేక్ మాత్రము. ఇక్కడ అక్క బావ అండ్ ఇక్కడ అనితక్క కూడా కేక్ తీసుకొచ్చింది, వాళ్ళ కోసం డ్రెస్సెస్ తీసుకొచ్చింది, అండ్ ఇంపార్టెంట్ చాక్లెట్స్ తీసుకొచ్చింది. మా శ్రీనికకి అయితే చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకొచ్చింది, చాలా బాగుంది ఆ హ్యాండ్ బ్యాగ్ అయితే. తను మాత్రం అస్సలు వదిలిపెట్టలేదు ఆ రోజు మొత్తం ఆ హ్యాండ్ బ్యాగ్. అంటే ఇంత ఏడ్చిందో, వద్దమ్మ పడుకున్నావు కదా అంటే పక్కన పెట్టుకొని మరీ పడుకుంది ఆ హ్యాండ్ బ్యాగ్ని అయితే. సో
ఇక్కడ అనితక్క అండ్ అక్క బావ వీళ్ళిద్దరూ కేక్ తీసుకొచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎందుకు అంటే ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి చేశారు. మేము అడగలేదు, రమ్మని చెప్పని కూడా చెప్పలేదు కదా. కానీ అది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో మీరు మా పిల్లలకి ఇలాగే లవ్ చూపిస్తూ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అనితక్క అండ్ అక్క బావ, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా బాగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. మన శ్రీనిక చూడాలి కేక్ కావాలని ఏడుస్తుంది. ఇక్కడ ఎండ్లో ఒక గ్రూప్ ఫోటో దిగి అక్కడితో బర్త్డే అయితే ఎండ్ అయిందనమాట. సో ఈ గ్రూప్ ఫోటోలో ఉన్న వాళ్ళందరికీ పెద్ద 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 థ్యాంక్స్ అనమాట. మా పిల్లల బర్త్డేకి వచ్చి సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్ ఎవ్రీవన్, పేరు పేరున ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఎందుకు అంటే మేము బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అనుకోలేదు, వాళ్ళే వచ్చారు, వాళ్ళే సెలబ్రేట్ చేశారు కాబట్టి వాళ్ళకి నేను ఒక పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.